మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్రెస్ట్ క్యాన్సర్ ఇటీవల కాలంలో మహిళల్లో ఎక్కువ చూస్తున్నటువంటి క్యాన్సర్, కానీ దీని మీద చాలా రకాల అపోహలు అయితే మహిళల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో క్యాన్సర్ అనేది ఈ గడ్డ పెయిన్ లేకపోతే అది క్యాన్సర్ కాదని, చిన్న చిన్న గడ్డలు అయితే వాటిని క్యాన్సర్ కింద మన లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, వంశపారపర్యంగా ఉంటే మాత్రమే క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది, లేకపోతే రాదు అని, ఇలా రకరకాల అపోహలు అయితే ఉన్నాయి. అవన్నీ ఎంతవరకు అపోహలు, వీటి వెనుకున్నటువంటి నిజాలు ఏంటి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయాన గారు, క్యాన్సర్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో మ్యామ్, బ్రెస్ట్ క్యాన్సర్లో చాలామంది లేడీస్లో ఉన్నటువంటి కొన్ని అపోహల్ని ఇవాళ క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళల్లో ఏ రకంగా డెవలప్ అవుతుంది యాక్చువల్లీ? బ్రెస్ట్ క్యాన్సర్ పాల ట్యూబ్స్లో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ విమెన్ అనుకుంటారు, నేను పాలు ఇచ్చేటప్పుడు అప్పుడు కొన్ని రోజులు మానేశాను, ఆర్ కొన్ని రోజులు పాలు సరిగా రాలేదు, ఆర్ మా బాబు సడన్గా పాలు తాగటం మానేశాడు, అండ్ ఇంట్లో ఎవరో సజెస్ట్ చేశారు 4 రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించు, నువ్వు మానిపించే ఎక్సెట్రా. సో అప్పుడు పాలు మిగిలిపోయి ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది. ఇలాంటి అపోహలు చాలా చూస్తాము. ఇమీడియట్గా వాళ్ళ బ్రెస్ట్ ఫీడింగ్ టైంకి వెళ్ళిపోతారు, అక్కడ ఏదో తేడా జరిగింది, అప్పుడు దాని మూలంగా ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది అని. అసలు మనం బ్రెస్ట్ ఫీడ్ చేసామా లేదా, ఎన్ని రోజులు చేసాము, తొందరగా ఆపేసామా, నెమ్మదిగా ఆపేసామా, వీటితో సంబంధం లేదు అండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పాల ట్యూబ్స్లో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే దానికి ఆన్సర్ సగం సార్లు మాకు తెలీదు, కొన్నిసార్లు మేము గెస్ చేయగలం ఈ రీజన్ మూలంగా అయి ఉండొచ్చు అని. అండ్ సో పాల ట్యూబ్స్లో స్టార్ట్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ కొన్ని నెలలలో సైజ్ పెరుగుతూ 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 ఒక ట్యూమర్ కింద మారుతుంది. ఒక స్త్రీకి తన చేతికి క్యాన్సర్ తగలాలి అంటే అది కనీసం 2-3 సెంటీమీటర్లు ఉండాలి, అప్పటికే ఈ క్యాన్సర్ సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హెవీ బ్రెస్ట్ ఉండే వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని నమ్ముతారు? లేదు అండి, అసలు బ్రెస్ట్ క్యాన్సర్కి మన బ్రెస్ట్ సైజ్కి లింక్ లేదు. బట్ కొంతమందికి ఫైబ్రో ఎడినోసిస్ అంటే బ్రెస్ట్లో ఉన్న కొవ్వు మెత్తటి కొవ్వు కాకుండా గట్టి కొవ్వు ఉంటుంది. ఇది కూడా వంశపారంపర్యంగానే వస్తుంది. ఒక స్త్రీ రొమ్ములో ఎంత కొవ్వు పేర్కోవాలి, ఎలాంటి కొవ్వు, 3 కేటగిరీస్ ఉంటాయి, ఏబిసి అని. మరీ గట్టి ఇంకా పూర్తిగా చెక్క లాంటి కొవ్వు ఉన్న వాళ్ళని కేటగిరీ డి అంటాము. సో రొమ్ములో కొవ్వు బాగా గట్టిగా ఉన్న వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ కొంచెం ఎక్కువ. ఆ కొవ్వులో రాదు, పాల ట్యూబ్లోనే వస్తుంది, బట్ అలాంటి కొవ్వు ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఓకే ఓకే. సో చిన్న చిన్న గడ్డలుగా తగులుతున్నప్పుడు దానికి భయపడాల్సిన నెసిటీ ఎంతవరకు ఉంటుంది? చిన్న చిన్న గడ్డలు తగులుతున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ అవి కొవ్వు గడ్డలు అని అసలు భయపడాల్సిన పనే లేదు. సో రొమ్ము పీరియడ్స్కి ముందు నొప్పిగా ఉంటుంది, కొంచెం గట్టి పడుతుంది, టెక్స్చర్ మారుతుంది, పీరియడ్ రాగానే మళ్ళీ మెత్తబడిపోయి నొప్పి తగ్గింది అంటే అది చుట్టుపక్కల మన రొమ్ములో పాల ట్యూబ్స్ చుట్టూతా ఉన్న కొవ్వుని పట్టి ఈ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ రొమ్ములో ఒక గట్టి గడ్డ తగులుతుంది, అది కదలట్లేదు, పెద్దగా అవ్వట్లేదు, చిన్నగా అవ్వట్లేదు, నొప్పి లేదు, బట్ పీరియడ్తో సంబంధం లేకుండా ఎప్పుడు తగులుతుంది అంటే అది క్యాన్సర్ గడ్డ అయ్యే రీజన్ ఎక్కువ. సో టైట్ బ్రాస్ ఎక్కువ గంటల సేపు వేసుకొని ఉండటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకంలో నిజమేంత? లేదు అండి, టైట్ బ్రా మూలంగా క్యాన్సర్ రాదు. బట్ ఈ టైట్ అండర్వేర్ వేసుకోవడం అనేది ఎవ్వరూ కూడా కరెక్ట్ కాదు. బికాస్ ఒక బాడీ పార్ట్ అలా కంప్రెస్ అయిపోతే దాని నుంచి విపరీతమైన నొప్పి వస్తుంది. చాలామంది చెస్ట్ చిన్నగా కనిపివ్వాలి అని వాళ్ళు వేసుకోవాలి, దానికన్నా చిన్న బ్రా వేసుకొని టైట్గా బిగతీసి కట్టేసుకుంటారు. దాని మూలంగా క్యాన్సర్ రాదు, బట్ చాలా డిస్కంఫర్ట్ వస్తుంది. సో ఇప్పుడు హెరిడిటరీగా వాళ్ళ వంశంలో ఎవరికీ లేదు, సో లేనప్పుడు నాకు వచ్చే ఛాన్స్ అసలు లేదని అనుకోవడానికి ఉంటుందా? 90% హెరిడిటరీ లేకుండానే రొమ్ము క్యాన్సర్ వస్తుంది. ఓకే. సో రొమ్ము క్యాన్సర్ మంది ఒక 100 మందిని చూస్తే అందులో 10 మందికే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, మరి మిగతా 90 మందికి ఎందుకు వచ్చింది? సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది, అంతేగాని ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే రాదు అని అస్సలు లేనే లేదు అంటే 90% మందికి ఫ్యామిలీ హిస్టరీలు ఉండవు అసలు. సో ఫీడింగ్ ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఫీడింగ్తో సంబంధం లేదు, పీరియడ్స్తో సంబంధం. సో ఫీడింగ్ అప్పుడు పీరియడ్స్ ఉండవు కాబట్టి ఫీడింగ్ చేసే వాళ్ళకి
క్యాన్సర్ తక్కువ వస్తుంది. ప్రెగ్నెన్సీస్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి, బ్రెస్ట్ ఫీడ్ చేసిన వాళ్ళకి క్యాన్సర్ ఎందుకు తక్కువ? రొమ్ము క్యాన్సర్ అంటే వాళ్ళు ఫీడ్ చేసి ఏదో లోపల క్లీన్ అయిపోయారు అని కాదు. ఫీడ్ చేయకపోతే, ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ సంవత్సరం పాటు వాళ్ళకి పీరియడ్స్ వచ్చినట్టే కదా లెక్క. సో ఒక స్త్రీకి ఎన్ని మెన్స్ట్రువల్ పీరియడ్స్ వస్తే తన రొమ్ము క్యాన్సర్ రిస్క్ అంత ఎక్కువ. సో బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి ఎక్కువగా చేస్తున్నటువంటి అంటే తెలియకుండా చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి? ఒబిసిటీ. మనం ఎంత లావుగా ఉంటే ఆ కొవ్వు నుంచి అంత ఎక్కువ ఈస్ట్రోన్ అనే హార్మోన్ వస్తుంది. మనలో ఎంత ఈస్ట్రోన్ ఉంటే మన బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అంత ఎక్కువ. సో ఎంగేజ్లో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అనే నమ్మకం ఉంది. ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు. బికాజ్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో సగం మంది 50 లోపే ఉంటున్నారు. ఒక 25% 35 లోపు ఉంటున్నారు. ఓకే. సో సో యంగ్ పీపుల్లో చాలా మందికి క్యాన్సర్ చూస్తున్నాము. మరి వీళ్ళలో ఎక్కువ వస్తుంది అంటే కారణం మాకు కూడా అర్థం కావట్లేదు. బట్ చేంజ్ అవుతున్న మన లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు అండ్ అన్హెల్తీ ఎన్వైర్న్మెంట్. ఎవ్రీథింగ్, మన గాలి, నీరు, ఫుడ్, మన లైఫ్ స్టైల్, మన స్ట్రెస్, మన ల్యాక్ ఆఫ్ స్లీప్, ఎవ్రీథింగ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. సో మెన్స్లో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రావడానికి అసలు అవకాశం లేదు. మెన్కి కూడా బ్రెస్ట్ ఉంటుంది, ఒక చిన్న బ్రెస్ట్ ఉంటుంది, ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు. సో మెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తక్కువ, బట్ 0% కాదు. బట్ మెన్కి కానీ పొరపాటున ఎక్కడో చాలా కొంతమందికి రొమ్ము క్యాన్సర్ వస్తుంది. బట్ మెన్కి కానీ రొమ్ము క్యాన్సర్ వస్తే అది పరమ డేంజర్ టైప్ క్యాన్సర్ అని. ఓకే. ఇట్స్ వెరీ వెరీ అగ్రెసివ్. చాలా తొందరగా వేరే బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. చాలా ఇప్పుడు ఉమెన్ లోని చేసే ఈ ట్రీట్మెంటే మెన్ లో కూడా చేయటానికి అది సాధ్యం కాదా? మనకి చాలా తొందరగా జరుగుతుంది కదా. చాలా తక్కువ మందికి వస్తుంది. వచ్చిన వాళ్ళు మా దగ్గరికి వచ్చే పాటికి అది మల్టిపుల్ బాడీ పార్ట్స్కి వెళ్ళే ఉంటుంది. సో యూజువలీ వాళ్ళకి కీమోథెరపీ ఇస్తాము. బట్ ఎందుకు లేట్ అవుతుంది అంటే ఒక మ్యాన్కి రొమ్ము దగ్గర, నిప్పుల దగ్గర ఏదన్నా గడ్డ, మంట, నొప్పి ఆర్ కొంచెం స్వెల్లింగ్ లాగా వచ్చింది అనుకోండి, ఏ దోమ కుట్టిందో ఈ కుట్టిందో అనుకుంటారు, కానీ ఇది క్యాన్సర్ అన్న థాట్ వాళ్ళకి రాదు. బికాజ్ నాకెందుకు రొమ్ము క్యాన్సర్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఏదో ఇన్ఫెక్షన్ అనో, ఏదో ఆయింట్మెంట్ రాసుకోవడమో, ఏదో తగిలింది అనుకోవడమో చేస్తారు. చాలా లేట్గా మా దగ్గరకు వస్తారు. సో మెన్కి కానీ నిప్పుల దగ్గర కానీ రొమ్ము ఏరియాలో కానీ ఏదన్నా తేడా కనిపిస్తే తొందరగా రావాలి యాక్చువల్లీ. రైట్. స్త్రీలలో కూడా చెస్ట్కి ఏదైనా తగిలేటప్పుడు ఆ బ్రెస్ట్కి అది గాయమైనప్పుడు ఇది క్యాన్సర్గా మారుతుందనే నమ్మకం కూడా ఉంటుంది. ఎంతవరకు కరెక్ట్ అది? కరెక్ట్ కాదండి. అసలు నొప్పి గాయం తగలటానికి గాయం క్యాన్సర్ అవ్వడానికి లింక్ లేదు. గాయం ఎక్కడ తగులుతుంది? చుట్టూ ఉన్న కొవ్వులో తగులుతుంది లేదా పాల ట్యూబ్స్లో తగులుతుంది. బట్ గాయం క్యాన్సర్ అవ్వదు. మ్యామ్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఒక బ్రెస్ట్కి వచ్చిందని అంటే బ్రెస్ట్ని పూర్తిగా తొలగించేస్తే ఆ క్యాన్సర్ ఇంకా నెక్స్ట్ సెకండ్ సైడ్ ఉన్నటువంటి బ్రెస్ట్కి ఇంకా అసలు రాదు. సో ఎక్కడ కూడా పాకడానికి ఛాన్స్ ఉండదు, పూర్తిగా నయం అయిపోయిందని అనుకోవచ్చా? లేదు అండి. రొమ్ములో కుడి రొమ్ముకి వచ్చింది ఎడమ రొమ్ముకి ఎప్పుడైనా ఫ్యూచర్లో రావచ్చు. బట్ యూజువలీ ఎవరికి కూడా 2 రొమ్ముల్లో క్యాన్సర్ రాదు. ఒకే టైం కాదు, డిఫరెంట్. ఇప్పుడు 2020లో కుడి రొమ్ము, 2025లో ఎడమ రొమ్ముకి అట్లా రాదు. అలా వచ్చింది అంటే అది వంశపారంపర్యంగా వచ్చిన రొమ్ము క్యాన్సర్. సో ఒకవైపు రొమ్ము పూర్తిగా తొలగించినా, సగం తొలగించినా పక్క రొమ్ము సేఫ్ కాదు. పక్క రొమ్ముకి ఎప్పుడైనా మళ్ళీ క్యాన్సర్ రావచ్చు, ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే. సో ఒక రొమ్ములో క్యాన్సర్ తీసి రొమ్ము మిగిల్చామనుకోండి, బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ అంటాము. ఆ రొమ్ములో మళ్ళీ అదే రొమ్ములో ఎప్పుడైనా మళ్ళీ క్యాన్సర్ రావచ్చు, ఛాన్సెస్ ఎక్కువ. సో ఎవరికైనా రొమ్ము తొలగించలేదు, క్యాన్సరే తొలగించాము అంటే ఆ మిగిల్చిన రొమ్ముకి ఖచ్చితంగా రేడియేషన్ థెరపీ ఇస్తాము. ఎక్స్రేస్ పంపించి ఆ మిగతా కొవ్వు, పాల ట్యూబ్స్ ఏవైతే మిగిలాయో వాటిల్లో క్యాన్సర్ రాకుండా రేడియేషన్ ఇవ్వాలి. పూర్తిగా రొమ్ము తొలగిస్తే మట్టుకు ఇంకా అటువైపు ఆ వైపు రొమ్ములో ఇంకెప్పటికీ క్యాన్సర్ రాదు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అయినటువంటి బయాప్సీ చేయించుకోమంటే అందరూ భయపడుతూ ఉంటారు. సో ఇది స్ప్రెడ్ అయిపోతుంది అనే భయం ఉంటుంది. ఎంతవరకు వాస్తవం? క్యాన్సర్ ఉన్న చోట బయాప్సీ తీస్తే అది స్ప్రెడ్ అవుతుందా లేదా, చేపించుకోవాలా లేదా అనేది ఈ క్యాన్సర్ ఎక్కడుంది ని బట్టి బయట పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఇప్పుడు చెంప పైన క్యాన్సరు, రొమ్ము పైన క్యాన్సరు, చేతి పైన క్యాన్సరు, వీటికి బయాప్సీ తీస్తే ఆ తీసిన చోట నుంచి వచ్చే రక్తం బయటికి వెళ్ళిపోతుందా, మన బాడీ లోపలికి వెళ్తుందా.
సో అది డిసైడ్స్ అండి ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వబోతుందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో గడ్డ ఉంది, ఆ గడ్డలో నుంచి ఒక బయోప్సీ తీసుకున్నాము. సో ఆ గడ్డలోకి ఒక హోల్ పెడితేనే కదా సూది వెళ్ళి బయోప్సీ తీసింది. ఆ హోల్లో నుంచి లీకేజ్ జరుగుతుంది. ఆ లీకేజ్ నా పొట్టలోనే జరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ గడ్డ స్ప్రెడ్ అయింది నా పొట్టలోకి. సో అలాంటి సిట్యువేషన్స్లో బయోప్సీ తీసుకోము. బట్ రొమ్ములో నుంచి తీసుకున్న బయోప్సీ ఆ సూది బయట నుంచి లోపలికి వెళ్ళాక ఆ లిక్విడ్ మళ్ళీ బయటికే వచ్చేస్తుంది. ఎక్కడ స్ప్రెడ్ అవ్వడానికి ఉండదు. సో స్ప్రెడ్ అవ్వటానికి ఉండదు. సో రొమ్ములో తీసిన బయోప్సీ ఆ బ్లీడింగ్ లోపలికి వెళ్ళిపోయి ఇంకెక్కడికో వెళ్ళిపోయి స్ప్రెడ్ అవ్వదు, అదంతా మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. అలాగే గర్భసంచిలో నుంచి తీసిన బయోప్సీ మళ్ళీ బ్లీడింగ్ బయటికే వచ్చేస్తుంది. సో అది స్ప్రెడ్ కాదు. సో మీరు బయోప్సీ మూలంగా నా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా అవ్వదా అని మీరు ఆలోచించే ముందు ఒకసారి మీ డాక్టర్ని అడగండి. ఈ బయోప్సీ రొమ్ము బయోప్సీ ఇది స్ప్రెడ్ కాదు. రొమ్ము బయోప్సీ లేకుండా ఆ క్యాన్సర్కి ఫస్ట్ కీమో ఇవ్వాలో తెలీదు, సర్జరీ చేయాలో తెలీదు. సో బయోప్సీ తీపించుకోకుండా ఏ డాక్టర్ అన్నా ఒప్పుకున్నారనుకోండి ట్రీట్మెంట్కి, అసలు అలాంటి డాక్టర్ జోలికి వెళ్ళొద్దు. బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్లో టైప్ ఏ అని ఉంటుంది, టైప్ బి అని ఉంటుంది. ఒకదానికి ముందు సర్జరీ చేయాలి, ఇంకో దానికి ముందు కీమో ఇవ్వాలి. ఆపోజిట్ చేస్తే పేషెంట్కి నష్టం. మరి అది టైప్ ఏనా బీనా బయోప్సీలో కనుక్కోకుండా ఎలా ట్రీట్మెంట్ ప్లాన్ చేశారు? సో బ్రెస్ట్ క్యాన్సర్ బయోప్సీతో బ్రెస్ట్ క్యాన్సర్ స్ప్రెడ్ కాదు. బయోప్సీ చేయకుండా ట్రీట్మెంట్ సరిగా జరగదు. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బయోప్సీలో అది ఏ టైప్ క్యాన్సర్ కనుక్కునే ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో వంశపారపర్యంగా ఉండేటప్పుడు ముందుగానే బ్రెస్ట్ని తొలగించేసుకుంటే ఇంక ప్రమాదం తప్పినట్టేనా? 99.9% తప్పినట్టే. బట్ ఎవరైనా తెలివిగా మా వంశంలో ఇది నడుస్తుంది, రిస్క్ చాలా ఎక్కువ, నేను రొమ్ము తొలగించేసుకుంటాను అంటే అది తొలగించటంతో పాటు వాళ్ళకి క్యాన్సర్ రాలేదు ఇంకా, సో వాళ్ళకి ఇంప్లాంట్స్ పెడతాము. సో ఎవ్వరికీ తెలియదు వాళ్ళకి రొమ్ము తీసేసి ఇది ఇంప్లాంట్ రొమ్ము అని, లేదా రీకన్స్ట్రక్ట్ చేస్తాము. ఒక మంచి నిప్పుల్ కూడా క్రియేట్ చేస్తాము. సో ఎవ్వరికి తెలియదండి అసలు వాళ్ళ రొమ్ము ఒరిజినల్ రొమ్ము కాదని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ పై ఉన్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీద ఫుల్ క్లారిటీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.